హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. అందరికీ ముందుగా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండగలప్పుడు పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది. అలాంటప్పుడు ఒకటే స్టఫింగ్తో 2 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది. మైదా అస్సలు యూజ్ చేయలేదు. గోధుమ పిండితోనే ఈ 2 ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదానైనా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసినా కూడా ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి. 2 డేస్ బయట ఉంచినా కూడా పాడవవు. ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ బౌల్లోకి 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి 1 అవర్ నానపెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా తుప్పు పట్టని ఏదైనా ఒక ఇనుప వస్తువును వేస్తే త్వరగా నానుతాయి. 1 అవర్ తర్వాత ఇవి బాగా నానిపోయినాయి. వీటిని వాటర్తో సహా కుక్కర్లోకి తీసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టుకోవాలి. వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతాయి. ఇలా స్క్వీజ్ చేసుకున్న పచ్చిశనగపప్పుని తిరిగి కుక్కర్లో వేసుకొని మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. 1 కప్ పచ్చిశనగపప్పుకి 3/4 కప్ బెల్లం సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని స్టవ్ మీద ఉంచి బెల్లం పచ్చిశనగపప్పు మిక్చర్ అంతా కలిసిపోయి అంతా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ ఆప్షనల్ మాత్రమే. మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. కాస్త దగ్గర పడుతుంది అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మిక్చర్ అంతా దగ్గర పడిపోయి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా దోసపిండి కంటే కాస్త మందంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిశనగపప్పు స్టఫింగ్ని గోధుమ పిండిలో డిప్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణాలు వేసుకోవాలి. సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకుంటే టేస్టీ పప్పూర్ణాలు రెడీ. గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కూడా పప్పూర్ణం చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదే స్టఫింగ్తో మరొక ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం. వేరొక బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెంగా వాటర్ తీసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా చపాతీ పిండి పైన స్ప్రెడ్ చేసుకొని వాటర్ పిండేసిన తడి క్లాత్ని పైన వేసి 1/2 అవర్ to 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత పిండి నాని సాఫ్ట్గా అవుతుంది. ఈ పిండిని మరొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని అందులో నుంచి ఒక పెద్ద సైజు ఉండను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చిశనగపప్పు స్టఫింగ్ని పెట్టి స్టఫింగ్ బయటికి రాకుండా అన్ని వైపులా కవర్ చేసుకొని ఆయిల్ కవర్ పైన కాస్త నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫింగ్ బయటికి రాకుండా చేతితో వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ కవర్ మీద వేసాం కాబట్టి బొబ్బట్టు ఈజీగా ఆయిల్ కవర్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం హీట్ అయిన తర్వాత పెనం పైన నెయ్యి రాసి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును వేసి మరలా పైన నెయ్యితో స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్యలో నెయ్యిని అప్లై చేసుకుంటూ బొబ్బట్టుని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా వేస్తే బొబ్బట్టు అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. అంతే, ఇలా సేమ్ ప్రాసెస్లో అన్ని బొబ్బట్లని కాల్చుకుంటే టేస్టీ అండ్ డెలిషియస్ ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ. సింపుల్గా అయిపోయినాయి కదా 2 ప్రసాదాలు. మీరందరూ తప్పకుండా పండగ రోజు ఇవి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ మరొకసారి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరి జీవితాల్లో నూతన వెలుగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుధావాహిని వ్లాగ్స్.